రంగారెడ్డి జిల్లా బొంగులూరు సమీపంలోని ప్రమిద గార్డెన్ లో మెగా జాబ్ మేళాను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేతో కలిసి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ యువత మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని, నియోజకవర్గ యువత కోసం 30 కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం కృషి చేసిన వారికి అభినందనలు తెలియజేశారు. కుటుంబంలో ఒక ఉద్యోగం వస్తే ఆ కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుందని, ఆ ఉద్యోగం వారిని మరొకరిపై ఆధారపడకుండా చేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగుల కోసం స్కిల్ యూనివర్సిటీ ద్వారా వృత్తి నైపుణ్య విద్యను అందించి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తున్నారని ఆయన అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి అందరూ మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు చేస్తూనే ఉంటాం, రాజకీయాలు ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటూనే ఉంటాం. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో చేసేటువంటి ఇటువంటి క్యాంపుల వల్ల ప్రజలకు లబ్ధి జరుగుతుంది. ప్రజలు ఏమనుకుంటున్నారో అక్కడ సాధించేటువంటి ముందు మీకు ఎన్నో కార్యక్రమాలు తీసుకోవాలంటే అలాగే ప్రతిపాడు మీరు కూడా ఈ యొక్క పర్టికులర్ నియోజకవర్గం అది ఈ మీరు ఈ పర్టికులర్ నియోజకవర్గంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలలో మీరు చేయండి. నేను మా ఎమ్మెల్యే గారికి అందరం సహకరిస్తాం. అల్టిమేట్ గా మనిషికి కావాల్సింది ఉపాధి. ఒకరోజు చేసే సహాయంతో అద్భుతగలిస్తే తప్ప జీవితం గడవదు. జీవితం గడవాలంటే మన ఉద్యోగాలు రావాలి, మన కుటుంబం బాగుపడాలి, మన కుటుంబంలో మరొక తరంలో కూడా మీరు వాళ్ళకు కూడా సేవ చేసే విధంగా మీరు స్థిరపడాలి. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందుకు చేయాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి 30 పైసలు కంపెనీల ఉత్సాహాలకు ఈ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వచ్చిన అప్లికేషన్ 2500 పైసలు అప్లికేషన్స్ ని వీలైన మనకు స్క్రూటినీ చేసి వాళ్ళకు తగ్గ స్థాయి వాళ్ళు ఎంత కేపబుల్ ఉంటుందో గమనించి మీరు దాన్ని రాష్ట్రాలు మీరు ఫాలో చేసి మీరు కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మనం ఈ యొక్క ట్యాంక్ వల్ల జనరేట్ చేసిన చెప్పగలగాలి. చెప్పినప్పుడే మనం చేసే కార్యక్రమాలకు ముందు ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇలా 2500 మంది వచ్చిన మీరు చేస్తా అని ఒక కార్యక్రమాన్ని మీరు పబ్లిసిటీ చేసుకున్నట్లయితే మీరు 5000 మంది వస్తారు, 10,000 మంది వస్తారు. ఎందుకంటే అక్కడ ఉద్యోగాలు అవసరం, కానీ మన నమ్మకంగా ఉండాలి. వీళ్ళ దగ్గర పోతే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది. ఈ హెచ్ఆర్ కంపెనీలకు అప్లికేషన్ పెట్టేయడమే కాకుండా అయిపోయిన తర్వాత డేటాబేస్ అంతా రిపోర్ట్ తీసుకోండి, వాళ్ళతో ప్రకటింపు చేసి వీళ్ళ ద్వారా గ్యాప్ ఉందా, ఆ గ్యాప్ ఉంటే ఆ స్కిల్ సంబంధించి ఉన్నారని మనం వీళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళందరూ ప్లేస్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ నిరుద్యోగులకు అందరికీ కూడా ఇదొక మంచి అవకాశంగా దాదాపు 30 కంపెనీలు ఈరోజు వాళ్ళ హెచ్ఆర్లను పంపించి వాళ్ళ అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వడానికి వచ్చినారు. దాదాపుగా 2.5 నుంచి 3,000 మంది ఇక్కడ ఉద్యోగాలు కావాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు. నిజంగా మనకు నిరుద్యోగ సమస్య ఎంత ఉందో ఇక్కడ ఈ జాబ్ మేళాను చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి జాబ్ మేళాలో ఈరోజు ఎంతమంది అర్హులవుతారో నాకు తెలియదు, కానీ కంపెనీలు వచ్చి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినారు. ఎవరైతే స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా అయిపోతారు. లేని వాళ్ళను కూడా మన ప్రాంతంలో ఇబ్రాహీంపట్నంలో ఉండేటువంటి కంపెనీలు వాళ్ళను కొంత ఇక్కడ ఉండేటువంటి కంపెనీలలో కనీసం 60-70% మా వాళ్ళకే ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. వాళ్ళకు కూడా స్కిల్స్ కావాలి కాబట్టి వాళ్ళకు కూడా ఇచ్చుకుంటూనే మన నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా చెప్పినాం, రాకముందు కూడా చెప్పినాం, మేము నిరుద్యోగులకు ఏదో రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము ఎప్పటి సందో అనుకుంటున్నాం.